హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో చేసే వెజ్ ఫ్రైడ్ రైస్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంట్లోనే అదే టేస్ట్ తోటి ఎలా చేసుకోవాలో చూద్దామా. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ కోసం ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. బీన్స్ మాత్రం సర్కిల్లో సన్నగానే కట్ చేసుకోవాలండి. దీంట్లో బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బఠానీ యాడ్ చేయాలంటే ఒక 20 మినిట్స్ ముందు బఠానీని నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా సన్నగా సర్కిల్లా కట్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లితో సహా అన్ని కూరగాయలని కట్ చేసుకొని సిద్ధం చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్లో ఫస్ట్ వెల్లుల్లిపాయలు ఒక్కసారి ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు, క్యారెట్, క్యాబేజ్ మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ తప్ప మిగతావన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, ఉడకనివ్వకూడదండి. అలాగే ఇది ఫ్రై అయ్యాక సాల్ట్, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక ఉడికించి చల్లార్చిన అన్నాన్ని కూడా యాడ్ చేసి ఈ రెసిపీకి మెయిన్ టేస్ట్ ఇచ్చే మిరియాల పొడి, సోయా సాస్ అండ్ వెనిగర్ యాడ్ చేయాలి. నేనైతే ఇక్కడ వెనిగర్ ప్లేస్లో యాపిల్ సైడ్ వెనిగరే యూస్ చేస్తున్నాను. ఈ సోయా సాస్ వెనిగర్ అనేది ఎక్కువ క్వాంటిటీ యూస్ చేయకండి, చాలా తక్కువ క్వాంటిటీ యూస్ చేస్తేనే మంచిది. అన్నీ యాడ్ చేసేసాము. ఒకసారి బాగా కలుపుకొని ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే మన ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్గా అండ్ త్వరగా చేసుకునే రెసిపీ అండి. ఈవెన్ మిగిలిపోయిన అన్నంతో కూడా ట్రై చేయొచ్చు. లంచ్లోకి వెజ్ ఫ్రైడ్ రైస్తో పాటు రైతా పెట్టాను, అలాగే కొన్ని కీరా పీసెస్ కూడా పెట్టేశాను. మీరు ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.